హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీఎం టుడే నేను మీ మధు. మహిళా స్వయం సహాయక సంఘాలకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 344 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నట్టు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఇక సెర్ఫ్ కు నిధులు మంజూరు చేసింది. ఇందులో 300 కోట్ల గ్రామీణ మహిళా సంఘాలకు కేటాయించగా పట్టణ మహిళల సంఘాలకైతే 44 కోట్లు కేటాయించారు. ఇక రేపటి నుంచి ఈ నెల 18వ తేదీ వరకు మహిళా సంఘాల ఖాతాల్లో వడ్డీలు జమ చేయనున్నారు. ఈ మేరకు అన్ని నియోజకవర్గాల్లోని మంత్రులు ఎమ్మెల్యేలు చెక్కులు పంపిణీ చేయనున్నారు. అలాగే ప్రమాద బీమా లోన్ బీమా చెక్కులను సైతం పంపిణీ చేయనున్నట్టు తెలిసింది. ఇక వడ్డీ లేని రుణాలు బీఆర్ఎస్ హయాంలో నిలిచిపోయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే బీఆర్ఎస్ సర్కార్ అప్పట్లో సుమారు 3,000 కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వడ్డీ లేని రుణాల చెల్లింపులపై నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు. ఇక మంత్రి సీతక్క చొరవతో మహిళా సాధికారతకు ఊతం లభించిందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా సరే మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అందరూ భావిస్తున్నారు. మొన్నటి వరకు ఉచిత బస్సు, తర్వాత సోలార్ శక్తి, ఇప్పుడు ఇలా మహిళలకు వడ్డీ లేని రుణాలనైతే అందించి మహిళలకు పెద్దపీట వేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తెలుస్తుంది. అయితే ఈ పథకాల ద్వారా మహిళలకు ఎంతవరకు నష్టం వస్తుందో ఎంతవరకు లాభం వస్తుందో ఎవరికి తెలియదు కానీ బట్ ఇటువంటి పథకాల ద్వారా అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల మద్దతునైతే చేకూరుస్తుందని కాంగ్రెస్ నాయకులు అయితే అంటున్నారు. మరి ఇదంతా కూడా కేవలం స్థానిక సంస్థల ఎలక్షన్స్ కోసమే అని చెప్పేసి ఇటు బీఆర్ఎస్ కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అయితే దుయ్యబడుతున్నారు. ఇంతవరకు ప్రజలకు కనిపించని ప్రభుత్వం ఉన్నట్టుండి ఇక స్థానిక సంస్థల ఎలక్షన్స్ పెట్టాలి అని హైకోర్టు డిమాండ్ చేసినప్పటి నుంచే ఇక ప్రభుత్వము అంతా కూడా ప్రజల పక్షానికి వెళ్లి ప్రజలకు కావాల్సిన పథకాలన్నీ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మరి ఏదేమైనా సరే ఇది మంచి అనుకోవాలా లేకపోతే చెడు అనుకోవాలో తెలియదు కానీ ఇక ప్రభుత్వం అయితే ఇప్పుడు అందరికీ కూడా సమన్వయంతో పనిచేయడం అయితే జరుగుతుంది. ఇక తను అమలు చేస్తాను అనుకున్న సూపర్ 6 హామీలను కూడా 1 బై 1 అమలు చేయడం అయితే ఇక జరుగుతూనే ఉంది. మరి వెయిట్ చేసి చూద్దాం కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి వారి పథకాలు ప్రతి ఒక్కరికి చేరుతున్నాయా లేకపోతే అది కొంతమందికి పరిమితం అవుతున్నాయా అని కూడా. మరి మీకేమనిపిస్తుంది ఈ విషయం గురించి? మహిళలకు ఇలా వడ్డీ లేని రుణాలు ఇవ్వడం వల్ల నిజంగానే అంతా మంచి జరుగుతుందంటారా? వారికి లాభమే అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.